నాకు అన్నయ్య ఉన్నాడు అనుకోండి, వాడు పేదవాడు, వాడిది ఏం పెద్ద ఉద్యోగం కాదు, కానీ వాడి కొడుకు బాగా చదువుకుంటున్నాడు, వాడికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. వాడి ఆరోగ్యం అంత మంచిది కాదు, బయట ఏమైనా తింటే పడదు. అన్నయ్య నువ్వు ఎందుకన్నయ్య బెంగ పెట్టుకుంటావు, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలి నువ్వు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రాలేవు, నీ కొడుకుని నా దగ్గర పెట్టుకుంటాను. ఇంజనీరింగ్ చదువుకున్న నాళ్ళు వాడు నా దగ్గరే ఉంటాడు, ఇంట్లో ఉండి చదువుకుంటాడు, పెద్ద ఇల్లు ఉంది, ఒక గది ఖాళీగా ఉంది, అందులో ఉంటాడు, చదువుకుంటాడు. నాకు కొడుకు ఆసరా ఉంటాడు చక్కగా దగ్గరగా, నా కొడుకు ఇక్కడ ఉద్యోగంలో ఉన్నాడు, కాబట్టి వాడిని నా డిగ్రీకి పంపించన్నయ్యా, మా ఆవిడ ఉండి పెడుతుంది, శుభ్రంగా పిన్ని దగ్గర తింటాడు, సంతోషంగా ఉంటాడు అని నేను ఎప్పుడు అనగలను. ఆమె సంతోషంగా అలా వండి పెడుతుంది అన్నప్పుడు మీ అన్నయ్య కొడుక్కి నేను వండి పెట్టడమే అని అంటుందన్న భయం నాకుంటే నేను ఆదుకోగలనా నా కొడుకు వరసైన వాడినైనా అన్న కొడుకునైనా? ఇంకంతకన్నా నేను వ్యాఖ్యానం చేయను. ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది, అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది, తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది.